అందరికీ గుడ్ మార్నింగ్. టుడే న్యూస్లో ఈరోజు మనం ఆంధ్రజ్యోతి యొక్క న్యూస్ ఏదైతే అప్డేట్ వచ్చిందో అందులో చూద్దాం. సో ప్రతి ఒక్కరు నా యొక్క ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ న్యూసెస్ ఏవి ఉన్నాయో అవన్నీ మీకు నా యొక్క ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అవుతుంది. అలాగే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నా ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం 11/2/2025 మంగళవారం ఈరోజు అయితే మనం ఈ ఆంధ్రజ్యోతి యొక్క న్యూస్ అయితే చూస్తున్నాం. వైమానిక కుంభమేళ రక్షణ రంగం పటిష్టతోనే శాంతి స్థిరత్వమే భారత్ ప్రతిపాదన. ఏరో ఇండియా 2025 ప్రారంభంలో రాజ్నాథ్ సింగ్. సో బెంగళూరులో ప్రారంభమైన ఏరో ఇండియా ప్రదర్శనలో సూర్యకిరణ్ విమానాల విన్యాసం. ఇప్పుడు మనము ఒకటి సీఎం గారిది అయితే తెలంగాణ సీఎం గారి ఒకటి అప్డేట్ అయితే వచ్చింది. ఇసుకపై నిఘా హైడ్రాకు. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణా నియంత్రణ బాధ్యత అప్పగింత. సీఎం రేవంత్ కీలక నిర్ణయం. ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపాలి. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక, పేదలకు తక్కువ ధరకి అందించాలి. ఇసుక రవాణాపై పర్యవేక్షణను ప్రత్యేక అధికారులు నేనే తనిఖీలు చేస్తా. గణన సమీక్షలో వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈరోజైతే ఇసుకపై నిఘా హైడ్రా. ఇప్పుడు హైడ్రా వచ్చేసి దానికి ఇంతకుముందుకు ఏదైతే కబ్జాలకు గురైనాయో చెరువులు, అలాగే నాన్ పర్మిషన్ ల్యాండ్స్ అలాంటి పైన హైడ్రాకు పూర్తి రైట్స్ ఉండే. ఇప్పుడు మన ఏదైతే ఇసుక దొంగ రవాణా చేస్తున్నారో అది కూడా ఇప్పుడు హైడ్రాకు బదలాయింపు జరిగింది. సో ఇదైతే ఓకే. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు షురు. సో ఈ రోజు నుంచి అయితే మళ్ళీ కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు షురు అని ఈరోజు అయితే అప్డేట్లో అయితే మనకు క్లియర్గా అనిపిస్తుంది. మీ సేవా కేంద్రాల వద్ద బారులు. కుటుంబ సభ్యులందరి ఆధార్, ఇంటి విద్యుత్ బిల్లు తప్పనిసరి. ప్రతి దరఖాస్తుకు 50 రూపాయల ఫీజు. సో 50 రూపాయలు అయితే మనం ఫీజు అయితే చెల్లించాల్సి వస్తుందని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో 2 ఎకరాల రైతుకు చేరిన భరోసా. 34.69 లక్షల మంది ఖాతాలో 22,218.49 కోట్లు జమ. సో మనకైతే 2 ఎకరాల రైతుకు అయితే రైతు భరోసా చేరిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, మొన్నటి వరకు రేషన్ కార్డులు ప్రజాపాలన ద్వారా ఇస్తామని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో ఇప్పుడు దాన్ని మీ సేవా కేంద్రానికి బదలాయించినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇదైతే కొత్త రేషన్ కార్డులు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజు స్టార్ట్ అనమాట. అది చూసుకోండి. ఇంకొక అయితే అప్డేట్ వచ్చింది. నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం. 3 వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రం ఈసీకి సుప్రీం ఆదేశం. సో ఇదైతే ఒక అప్డేట్ అయితే ఉంది. తగినంత అంటే ఇంకెంత. స్పీకర్ దృష్టిలో సహేతుక సమయం అంటే ఏంటి విషయం ఆయన దగ్గరకు వెళ్ళి 10 నెలలు అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులు సుప్రీం వ్యాఖ్య. తదుపరి విచారణ 18కి వాయిదా. సో ఎమ్మెల్యేలు అయితే ఒక ఏదైతే ఈ పార్టీలు చేంజ్ అయ్యి ఏదైతే మనకు ఫిరాయింపుల కేసులో సుప్రీంకి వెళ్తున్నారో అదైతే కొంచెం ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో 3,000 కోట్లు రాబట్టచ్చు. జిఎస్టీ స్కామ్పై ఉన్నత స్థాయి కమిటీ అంచనా. పన్ను ఎగవేత, పెనాల్టీలు, ఐటీసీ క్లెయిమ్లు. డీలర్ల నుంచి 3 రకాలుగా డబ్బు రాబట్టే ఛాన్స్. ఇప్పటికే 76 కంపెనీలు డీలర్లకు నోటీసులు. ఏకంగా 21 కోట్లు చెల్లించిన ఒక కంపెనీ. సో అదైతే జిఎస్టీకి ఒకటి సంబంధించిన అప్డేట్ వచ్చింది. బీర్ల ధరలు 15% పెంపు. ధరల నిర్ణయ కమిటీ సిఫారసులకు ఆమోదించిన ప్రభుత్వం. నేటి నుంచి అమల్లోకి కొత్త ధరలు. సో ఇదైతే మనకు బిల్లు ఏదైతే మద్యపానం ఉందో దానిపైన 15% మళ్ళీ
అదనంగా పెంచినట్టు గవర్నమెంట్ అయితే ఒక మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. ఇదైతే చూసుకోండి ఒకసారి. ఇది కే ఫ్లైట్ అని ఏదో బీర్లది రేట్లు అయితే పెంచడం అయితే జరిగింది. ఓకే. రంగరాజన్కు సీఎం ఫోన్, అండగా ఉంటామని భరోసా. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. సనాతన ధర్మంపై దాడి. కిషన్ రెడ్డి అంటున్నాడంట. రంగరాజన్ పరామర్శించిన సురేఖ. దాడులను సహించం శ్రీధర్ బాబు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు కేటీఆర్. దాడికి కారణాలు పోలీసులు నిగ్గు తెచ్చాలి పవన్ కళ్యాణ్. సో రంగరాజన్ గారిపై జరిగిన ఏదైతే మనకు దాడి అయితే ఏదైతే ఉందో అదైతే కరెక్ట్ కాదు. ఇది చాలా బాధాకరమైన విషయం, చిలుకూరులో జరిగినటువంటి సంఘటన. సో ఏదైతే ఉంది అది ఎవరికైతే ఈ యొక్క దాడిపై సంబంధాలు ఉండే వారికి మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్షలు అయితే అమలు పరుస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాట ఇస్తుంది. 15 రంగాలు ఏటా 30,000 ఉద్యోగాలు. స్కిల్స్ యూనివర్సిటీ భారీ ప్రణాళిక. సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలు. త్వరలో రాష్ట్రానికి సింగపూర్ బృందం భాగస్వామ్యానికి పారిశ్రామికవేత్తల ఆసక్తి. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగావకాశం అన్న మంత్రి శ్రీధర్ బాబు. స్కిల్స్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఏమీ లేవు కేంద్రం. సింగపూర్లోని ఐటీ క్యాంపస్. సో ఇది సింగపూర్లోని ఒక ఐటీ క్యాంపస్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా మన తెలంగాణలో కూడా చేస్తామని శ్రీధర్ బాబు అంటున్నారు. సో పసిడి 88,500. 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజు 2,430 రూపాయలు పైకి వెళ్ళింది. పేదవాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే కొనలేని పరిస్థితి అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా బంగారం అని కొనాలనుకుంటే 1,00,000 రూపాయలు కాకముందుకే ఇప్పుడే కొనుక్కోవచ్చు. లేదంటే 1,00,000 దాటిందంటే ఇంకా కష్టమే బంగారం కొనడం. కొడంగల్లో రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. సో కొజిగిలో అయితే జరిగిన రైతు దీక్షలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆయన రాజీనామా కొడంగల్లో చేస్తానంట. ఆయన రాజకీయ సన్యాసం చేస్తాడంట గెలిస్తే. చివరి రోజు నామినేషన్లు జోరు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100, ఉపాధ్యాయ స్థానానికి 17, నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి 23 మంది నామినేషన్లు. డేట్ పరిశీలన 13 వరకు ఉపసంహరణ గడువు. 20న పోలింగ్. మోదీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం. రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్. చీఫ్ మహేష్ గౌడ్. సో టీఆర్ఎస్ గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే విధానం. 50% మించకుండా ఉండేందుకే 6 కేటగిరీల్లో బీసీల రిజర్వేషన్ల అమలు. పంచాయతీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ప్రభుత్వానికి ప్రత్యేక కమిషన్ నివేదిక. త్వరలో క్యాబినెట్ భేటీ. ఆపై రిజర్వేషన్లు ఖరారు. 20 రోజుల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్ల నివేదిక. తొలుత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ త్వరలో సీఎంకు వివరాలు ఇవ్వనున్న అధికారులు. సో అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికలని, దాని తర్వాత పంచాయతీ ఎన్నికలని. సో ఏదైతే చూడొచ్చు, పంచాయతీ పోరు పరీక్షల తర్వాతే. ముందుగా పెట్టాలంటే పరుగులు తీయాల్సిందే. 3 విడతల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచన. బ్యాలెట్ బాక్సుల సేకరణ, బూత్లో గుర్తింపు పూర్తి. సో ఆంధ్రజ్యోతిలో అయితే అప్డేట్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ మనం సాక్షి తీసుకుందాం. సో సాక్షి అయితే ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా చూద్దాం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా కామెంట్స్ అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. బుమ్రాపై నేటి తుది నిర్ణయం. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విన్నర్. ఆడేది లేనిది నీడే తేలిపోతుందంట. పసిడి మళ్ళీ బంగారం అయితే చూసుకోవచ్చు. పసిడి 88,500. 10 గ్రాముల బంగారం ధర 2,430 రూపాయలు పెరుగుదల. సో ఢిల్లీకి మహిళా సీఎం.
మొన్నటి వరకు ఏదైతే ఢిల్లీలో ఒక పర్సన్ నేమ్ అయితే ఐడియా లేదు, అతను ఢిల్లీకి సీఎం అని అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి సీఎం మహిళ అని కొత్త లేటెస్ట్ అయితే అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. గాజాను కొనేస్తాం ట్రంప్, గాజాను కొనేస్తాం, దాన్ని అమెరికా సొంతం చేసుకుంటుంది. పాలస్తీనియన్లకు గాజాకు తిరిగి వచ్చే హక్కు ఉండదు అని ట్రంప్ అన్నారు. సో గాజా విషయంలో ఒక ట్రంప్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎంపీ రషీద్కు 2 రోజుల పెరోల్. జైల్లో ఉన్న ఎంపీ ఇంజనీర్ రషీద్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వీలుగా హైకోర్టు 2 రోజుల కస్టడీ పెరోల్ ఇచ్చింది. అమ్మ చక్కెర బిడ్డకు చేదు. జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర నియంత్రణలో లేకపోతే ఇటు తల్లికి అటు బిడ్డకు ఆరోగ్య సమస్యలు వస్తాయని జెస్టేషనల్ డయాబెటీస్ వాళ్ళు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. న్యూస్ రీల్. నిర్ణయ అధికారం రాష్ట్రానికే. మెడికల్ పీజీ సీట్ల భర్తీకి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్లో రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ జారీ చేసిన ఎస్సీ కుల ధృవీకరణతో తెలంగాణలో రిజర్వేషన్ పొందలేరని తేల్చి చెప్పేసింది. సో రైతుకు యూనిక్ ఐడి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో కూడా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. డిజిటలైజేషన్లో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ప్రతి రైతుకు యూనిక్ ఐడి తీసుకొచ్చి ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ. మద్యం మార్జిన్ల చీర్స్. సో మనకైతే మళ్ళీ ఇంకో అప్డేట్ అయితే చూస్తున్నాం. మేము చూస్తూ ఊరుకోం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే ఒప్పుకోం. నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా గడువు ఉండాలి కదా. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు.